చేసుకుందాం. దేవుడు మరి ఆశ్చర్యకరమైన తన ప్రేమతో మనల్ని ప్రేమిస్తూ విడువక మన ఎడల కృప చూపుతున్న దేవాతి దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. హల్లెలూయా. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తూ ఇస్తున్న తరుణాలు విధంగా కొన్ని విషయాల్ని మనము మరి ఆలోచన చేసినప్పుడు దేవుడు మాధుర్యంతో మన జీవితాలని నింపుతూ మరి ఆసక్తి కలిగినటువంటి వారిని లేదా ఆశ కలిగినటువంటి వారిని ప్రాణాన్ని తృప్తిపరుస్తూ ఆకలి కలిగినటువంటి వారి యొక్క ఆకలిని తీర్చేటువంటి దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఏ విధమైన పరిస్థితుల్లో మనం ఉన్నప్పటికీ కూడా తన ఉచితమైన కృపలో ఆయన కార్యాలని ఆయన జరిగించే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ఆశ్చర్యమైన కార్యాలు, అద్భుతమైన కార్యాలు మనం తలుచుకుంటున్నప్పుడు ప్రతి సందర్భాల్లో మరి దేవుడు తన మరి మాధుర్యం చేత మనల్ని నింపే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. తన మాధుర్యమును దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఒక విధంగా ప్రతి విషయంలో కూడా ఒక సంతోషాన్ని మరి ఎందుకంటే చాలా సందర్భాల్లో సంతోషం ఆనందం లేకనే మరి చాలా మంది వారి జీవితాలను తుదముట్టిస్తూ ఉంటారు. విచారం చేతన అనేకులు వారి పరిస్థితులన్నీ కూడా ముగించుకుంటూ ఉంటారు. కానీ దేవదేవుడు మనకు ఆశ్చర్యకరమైన కృపను అనుగ్రహిస్తూ తన ఉచితమైన కృపలో మన యొక్క అవసరతలను అక్కర్లను ఆయన తీరుస్తూ మనల్ని తన యొక్క మరి మాధుర్యం చేత ఆయన నింపే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవుని యొక్క ప్రేమ మరి ఎంతో మధురమైనటువంటి రీతిగా మనకు బయలుపరచబడుతూ తన మాధుర్యాన్ని దేవుడు అనుగ్రహిస్తూ మరి భక్తుడు పరమగీతంలో చెప్పిన రీతిగా నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురము. హల్లెలూయా. నీ పేరు మరి పోయబడినటువంటి ఆ యొక్క పరిమళ తైలం కన్నా శ్రేష్టమైంది. హల్లెలూయా. బట్ దేవుడు మనకు అనుగ్రహించిన ఆ యొక్క ప్రేమ లేదా మనకు అనుగ్రహిస్తున్న ఆ యొక్క కృప ప్రతిదీ కూడా గొప్ప మాధుర్యం కంటే మరి లోక సంబంధమైన ద్రాక్షరసం కన్నా అది మధురమైనదిగా ఉన్నదని భక్తులు పాడుతూ ఉన్నారు. అయితే దేవుని యొక్క సన్నిధానంలో ఆయన ప్రేమను గురించి కానీ ఆయన కృపను గురించి కానీ మనము తలంచినప్పుడు ఆయన వంటి పాత్రలో తన మహిమైశ్వర్యమును నింపే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఒట్టి వారిని మరి గట్టి వారిగా ఆయన వాడుకునే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి గట్టి ఆ యొక్క విధానంలో మరి ఏ విధం చేతనైనా కూడా ఎన్నికలైనటువంటి వ్యక్తుల్ని ఆయన ఆశ్చర్యకరంగా ఆయన హెచ్చించే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నిర్గమకాండము 4వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని మాటలు చూద్దాం ఒకసారి. పదకొండవ వచనం చూడము ఒకసారి. 10వ వచనం కాంచి నోటి మాన్యము నాలుక మాన్యం కలగవాలని యెహోవాతో చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇక్కడ రాయబడుతున్నటువంటి ఈ మాట, మూగవాడిని కానీ గుడ్డివాడిని కానీ చెవిటి వాడిని కానీ మరి సృజించిన వాడును నేనే కదా అనేటువంటి మాటలు చూడండి. అంటే ఇది
ఎందుకు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నానంటే, సాధారణంగా ఒక లోపం కలిగిన వ్యక్తులను కానీ లేదా లోపం కలిగిన సందర్భాన్ని కానీ మనం చూసినప్పుడు మనం ఆలోచన చేసుకునేది అది లేకపోతే ఇంక జీవితమే లేదనేటువంటి ఒక కాన్సెప్ట్ని మనం కలిగి ఉంటాం. కానీ దేవుని మహాకృప ఏంటంటే, మరి దేవుని చేతిలో పడినటువంటి వ్యక్తుల జీవితాల్లో మరి ఇవేమీ లేకపోయినా కూడా, జ్ఞానేంద్రియాల్లో ఏది లేకపోయినా కూడా, మరి దేవుడు ఆశ్చర్యకరంగా ఇక్కడ ఏమంటున్నాడు, వాడిని కలగజేశాడు. నేను నోటి మాన్యం కలిగిన వాడిని, నాలుక మాన్యం కలిగిన వాడిని అని మోషే అంటే, మోగవాడినైనా, చెవిటివాడినైనా, గుడ్డివాడినైనా కలగజేసింది నేనే కదా అని చెప్పి అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే, దీనికి మంచి జవాబు మనకి యోహాను సువార్త 9వ అధ్యాయంలో 3వ వచనంలో కనిపిస్తుంది. చూడండి ఒకసారి, యోహాను 9:3 నుంచి చూద్దాం. యేసు వీడైనను వీని కన్నవారనేనను పాపము చేయలేదు గాని దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడిగా పుట్టెను. హల్లెలూయా. పుట్టి గుడ్డి అనేటువంటి ఒక వ్యక్తి యెరూషలేములో కనబడితే వారు ఏమంటున్నారంటే, ఎవరు పాపం చేస్తే ఇలాంటి మరి కర్మం పట్టింది అనేటువంటి మాట అర్థం వచ్చేలాగా అక్కడ ఉన్నటువంటి గుడ్డివాడిని చూసి ఇతనిలా పుట్టడానికి ఎవరు పాపం చేశారు అని మరి అక్కడ ఉన్నటువంటి యేసు ప్రభువు వారిని ఆయన శిష్యులు అడుగుతున్నప్పుడు, వీడైనను వీడి కన్నవారైనను పాపం చేయలేదు కానీ దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకై వీడు గుడ్డివాడిగా పుట్టెను. మరి ఇది వచ్చిన భాగం చాలాసార్లు విన్నప్పటికీ కూడా మరి ఈరోజు ఒక క్రొత్తదైనటువంటి కోణాలు మీకు దీన్ని జ్ఞాపకం చేయాలని ఆశపడతా ఉన్నాను. లోకంలో కొన్ని విషయాలు చూసినప్పుడు చాలా వింతగా అనిపిస్తుంది. ఓ రోజు దూరదర్శన్ ప్రోగ్రాంలో ఒక 11 సెకండ్లో లేదా 11 నిమిషం లేదా 70 సెకండ్లు ప్రోగ్రాం నిమిత్తం రోజంతా షూటింగ్ తీశారు ఈ దూరదర్శన్లో. ఒకసారి మా దగ్గరకు వచ్చి చేసి దాదాపుగా మరి ఆ రోజుల్లో, ఇప్పుడంటే ఎవడి చేతిలో ఆడికి ఛానల్ ఉంది, కానీ ఆ రోజుల్లో దూరశ్రవణ యంత్రం లేదా మరి దూరదర్శన్ అనేటువంటి ఈ యొక్క మరి విధంలో టీవీ వీక్షకులకి ఒక అద్భుతమైనటువంటి అవకాశం. ఇప్పుడంటే ప్రతి ప్రెస్ మీట్లోనూ మనం మినిస్టర్స్ని వీళ్ళందరూ చూస్తున్నాం, కానీ ఒకప్పుడు ఒక రాజీవ్ గాంధీ గారు ఉన్న కాలంలో అయితే అప్పుడు టీవీ వచ్చిన వాళ్ళు కనుక టీవీలో కనబడితే రాజీవ్ గాంధీ అనేవారు. సోనియా గాంధీ కనబడితే సోనియా గాంధీ అంటే కనబడరు అన్నమాట. వాళ్ళు అంత క్లిష్టతరంగా ఉండేది. అయితే మరి ఎన్టీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ప్రజల వద్దకు పాలన అనే ఒక కార్యక్రమంతో ప్రజల్ని నాయకుల్ని కలిపేయడంతో ఎప్పటికప్పుడు వాళ్ళు కనబడటం ఇవన్నీ వస్తూ ఉన్నాయి. అంటే అలాంటి రోజులు నాయకులు కూడా అరుదుగా కనబడే, టీవీలో ఎవరైనా వాక్యం చెప్తున్నా లేకపోతే టీవీలో ఎవరైనా కనబడినా కూడా అదో గొప్పగా ఎంచుకునే రోజు అనమాట. ఆ రోజుల్లో 70 సెకండ్లు కార్యక్రమం నిమిత్తం రోజంతా చదివితే అప్పుడు మా డైరెక్టర్ గారు ఈ వాక్యం చదివించాడు. ఇది మా యొక్క వాళ్ళ యొక్క సేవా పరిచర్యల్ని టీవీలో ఇంట్రొడ్యూస్ చేయడానికి వాళ్ళు ఆ విధంగా మరి వాళ్ళే ఏర్పాటు చేశారో లేకపోతే దూరదర్శన్ వాళ్ళే వీళ్ళ కార్యక్రమాలు మెచ్చి సేవా పరిచర్యలు మెచ్చి వచ్చారో ఆ విషయాలు తెలీదు. కానీ వాళ్ళు షూటింగ్ తీసుకోవడానికి వచ్చారు. ఆ రోజుల్లో మరి వాళ్ళు రావడం చాలా గొప్ప విషయం. ఎందుకంటే వాళ్ళు ఏదైనా ఆర్టికల్స్ రూపంలో కానీ వార్తల రూపంలో కానీ ఏదైనా ఒక వ్యక్తుల్ని ఒక సంస్థను పరిచయం చేయడం అంటే చాలా గొప్ప విషయంగా ఫీల్ అయ్యేవారు. పేపర్లో వేసినా సరే, టీవీలో చూసినా సరే. అయితే ఆ యొక్క సందర్భంలో దాని పేరేటి ఇవన్నీ ఒక్కొక్కళ్ళ యొక్క అన్ని వీడియోలు ఐబాల్స్ అన్ని కూడా వీడియో తీసుకున్నారు, ఐస్ కూడా వీడియో తీసుకున్నారు. అయితే విచిత్రమైనటువంటి ఆ యొక్క సందర్భం ఏంటంటే
మరి అది ఆ కార్యక్రమం చేస్తున్నప్పుడు చిన్న ప్రార్థన చేయాలి కాబట్టి డైరెక్టర్ గారు ఈ వాక్యాన్ని చదివించాడు. వీడి కన్నవారైనను పాపం చేయలేదు, కానీ దేవుని క్రియలు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడిగా పుట్టిన వాక్యం చదివి ఈ యొక్క సర్వీస్ యొక్క సర్వీస్ యొక్క విధానాన్ని వాళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తూ ఉన్నారు. సరే, అలా జరుగుతున్నటువంటి ఆ యొక్క సందర్భంలో మరి నాకు ఆ వాక్యం వింటున్నప్పుడు చాలా చాలా ఆశ్చర్యం కలిగింది. దేవుని క్రియలు మరి ప్రత్యక్షపరచబడ్డం ఏంటి, దేవుని నామానికి మహిమ కలగడం ఏంటి అనేది ఒక ఆలోచన అనమాట. అంటే ఎందుకు అని అంటే, ఇక మరి దేవుని క్రియలు ప్రత్యక్షపరచబడడం అంటే ఎలా ప్రత్యక్షపరచబడతాయి అని అనుకున్నాను కానీ దాని గురించిన ఆలోచన ఆ వచనం చదువుతాను కానీ చాలాసార్లు, కానీ ఆ యొక్క విషయాలని ఆలోచన చేయడానికి కానీ దాన్ని అనుభవించుకునే ఆ పాయింట్ జ్ఞానం లేని పరిస్థితి అనమాట. ఆ వచనం అంటే అనేక సార్లు బయట వెళ్ళిపోతూ ఉంటాం, కానీ మరి ఆ వచనంలో ఉన్నటువంటి సారం అనేటువంటిది చాలాసార్లు గమనించినటువంటి ఆ యొక్క పరిస్థితి. మరి అయితే ఈ మాటలను అర్థం చెప్పడానికి మనకి నిర్గమాకాండంలో 4వ అధ్యాయంలో 1 నుంచి 11 వచనాలు గల వర్షం మనకు చదివితే దాని గురించిన విషయాలు మనకు కరెక్ట్గా అర్థం అవుతాయి. 4 1 నుంచి అందుకు మోషే చిత్తగించుము, వారు నన్ను నమ్మరు, నా మాట వినరు, యెహోవానికి ప్రత్యక్షం కాలేనందురు అని ఉత్తరమియ్యగా, యెహోవా నీ చేతిలోనిది ఏమిటి అని అతను అడిగాను. అందుకు అతడు కర్ర అనెను. అప్పుడు ఆయన నేలను దాన్ని పడవేయమనెను. నేలను దాన్ని పడవేయమని అతడు దాని నేల పడవేయగానే అది పామాయెను. మోషే దాని నుండి పారిపోయాను. అప్పుడు యెహోవా నీ చేయి చాపి దాని తోక పట్టుకోమనగానే చెప్పగానే అతడు తన చేయి చాపి దాన్ని పట్టుకొనగానే అతని చేతిలో కర్ర ఆయను. చూడండి, ఇది ఒక అద్భుతం. మరి మోషే చేతిలో ఏముంది? కర్ర ఉంది. అది గొర్రెలు కాసుకునే కర్ర. వాస్తవంగా తన చేతిలో రాజదండం ఉండాలి. ఒకవేళ కనుక ఐగుప్తు ఇచ్చే బెనిఫిట్స్ కనుక అతను ఒప్పుకుంటే కనుక. కానీ మోషే వేటి మీద ఆశపడలేదు, వాటిని ఎంత మాత్రం ఆశపడలేదు. తాను ఆశపడకుండా ఐగుప్తు వలన వచ్చేటువంటి భోగభాగ్యాల కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అని ఎంచాడట. హల్లెలూయా. అతడు అదృశ్యుడైన దేవుని నిదానించి చూచి ఉన్నాడని హెబ్రీ పత్రికలో తెలియపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అంటే తన యొక్క గుణ లక్షణాల గురించి ఆ యొక్క వాక్యం చక్కటి విధానాలతో మరి వివరించబడతా ఉంది. అయితే మరి తను ఐగుప్తు విద్యలన్నిటిలో కూడా ఆరితేరిన వాడిని అపోస్తుల కార్యంలో మనము చదువుతాం. 7వ అధ్యాయంలో స్టెఫన్ ఇచ్చే ఆ యొక్క వర్తమానంలో మాటలు రాసుంటాయి. అయితే దేవుని యొక్క సన్నిధానంలో మరి అంత గొప్ప వ్యక్తి అయినప్పటికీ కూడా మరి ఒక సమయం వచ్చేటప్పటికి మరి గొర్రెలు కాస్తున్న వ్యక్తిగా అయిపోయి, మరి ఎలాగైపోయాడు అని అంటే, దేవుడు వచ్చి పలకరించి కదిలిస్తే కూడా తనకు ఆ యొక్క మాట్లాడటం రాదు అన్నాడు. నేను చదువుకున్నటువంటి దినాల్లో ఓ పేపర్లో న్యూస్ చూశాను. ఇంచుమించు 70 సంవత్సరాలు అనుకుంటున్నాను, ఇంచుమించు 70 సంవత్సరాలు 60 సంవత్సరాలు ఆర్మీలో అతను పనిచేసి రిటైర్డ్ అయ్యాడు. అతను అబద్ధం చెప్పాల్సి వస్తుందని, ప్రతి చోట అబద్ధం అనేటువంటి మాట వస్తుందని బాధతో తను ఒక తీర్మానం చేసుకున్నాడట. అదేంటంటే, ఏది చెప్పాలన్నా నేను రాసిచ్చేస్తాను అని మరి రాయడం అలవాటు చేసుకున్నాడట, మాట్లాడటం మానేసి. కొన్నాళ్ళకి అతను నిజంగా మాట్లాడాలని ప్రయత్నం చేసిన నోరు పని చేయలేదట. అంటే ఎంత అది విచిత్రం. 40 సంవత్సరాల క్రితం మోషే నేను ఆ నాయకుడిని అవుతాను అని అంటే మరి నాయకుడిని అవుతానని ఇష్టపడి తనంతట తాను నాయకుడిగా ప్రకటించుకోవడానికి, లేదా రక్షకుడిగా ప్రకటించుకోవడానికి, లేదా ఇశ్రాయేలు విమోచకుడిగా ప్రకటించుకోవడానికి ప్రయత్నం చేశాడు. ఒక విధంగా ఎట్లాగనంటే, ఆ ఇశ్రాయేలుడైన ఒకరిని పక్షంగా ఐగుప్తీని చంపి
అనుకున్నాడట, ఇలా చేయడం ద్వారాగా నన్ను వాళ్ళు గుర్తిస్తారు అని మోషే భావించాడట. కానీ విచిత్రం ఏంటంటే మరి వాళ్ళు అంగీకరించకపోగా అతని మీద తిరుగుబాటు చేశారు. ఎట్లాగా, నిన్ను మా మీద తీర్పరిగాను నిన్ను మా మీద తీర్పరిగాను చెప్పండి నోడుతుంది అధికారిగాను ఎవరు నియమించాడు అని అడిగారు. అప్పుడు ఆ తీర్పరిగాను అధికారిగాను నియమించాడు ఎవరినైతే వాళ్ళు ధృవీకరించారో ఆ మోసేనే దేవుడు పిలిచి ఆయన పని నిమిత్తం దేవుడు వాడుకోవడం ప్రారంభించాడు. హల్లెలూయా. ఏ స్థాయికి వచ్చేసిన తర్వాత అతన్ని వాడుకోవడానికి దేవుడు ఇష్టపడ్డాడు? వెరీ గుడ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎడారి అనుభవాలు గుండా నడిచి అరణ్యంలో గొర్రెలు కాసేటువంటి ఆ యొక్క విధానాల్లో అతను మందను మేపుకుంటూ ఆ కోళ్ళంట తిరుగుతూ మరి ఒక విధంగా సామాన్యుడి కింది స్థాయి వాడిగా అతను మారిపోయినప్పుడు దేవుడు తన దగ్గరికి వచ్చాడట. హల్లెలూయా. అతని పరిస్థితి ఎట్లా ఉందంటే దేవుడు కదిలిస్తే కూడా మాట్లాడలేనటువంటి ఆ యొక్క పరిస్థితి, నోటి మాన్యము నాలుగు మాన్యం కలిగి ఒట్టి పరాక్రమశాలైనటువంటి వ్యక్తి, ఒట్టి పిరికివాడుగా మరి ఒక అధైర్యమైనటువంటి ఆ పరిస్థితిగా, దయనీయమైన పరిస్థితిగా మోషే రిక్తుడిగా అయిపోయాడు. హల్లెలూయా. ఖాళీ అయిపోయాడు. ఖాళీ అయిపోయిన తర్వాత ఇప్పుడు దేవుడు పరిచర్యకు రమ్మంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇదేంటి, తనకు బలం ఉన్నప్పుడు దీన్ని ఆయన వాడుకోవచ్చు కదా, మళ్ళీ జ్ఞానం ఉండగా మరి ఇన్ఫ్లుయెన్స్తో వాడుకోవచ్చు కదా అంటే అది దేవునికి ఇష్టమైంది కాదు. మన బలం కానీ లేదా మన జ్ఞానం కానీ మనకున్నటువంటి సామర్థ్యాలు కానీ దేవునికి ఎంత మాత్రం కూడా ఆయన పరిచర్యకి అవి అర్హతలు కావు. మనం ఎప్పుడు, అందుకే అపోస్తలుడైన పౌలు కూడా తన సాక్ష్యంలో ఇలా రాసుకున్నాడు. దేవుని యొక్క వాక్యంలో కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9 నుంచి చూడండి ఒకసారి. ఒకడితో ఒకడు అబద్ధమాడకుడి. చదువు ఒకసారి 11వ చదువు. ఇట్టి వారిలో గ్రీసు దేశస్థుడని యూదుడని భేదము లేదు, సున్నతి పొందుటి అయినా సున్నతి పొందకపోవటి అయిన భేదము లేదు. 2వ అధ్యాయము 10వ వచనం చూడము ఒకసారి. తనకున్నటువంటి చాలే వద్దులే, మరి తనకున్నటువంటి ఆ యొక్క పరిస్థితిని బట్టి, తనకున్నటువంటి ఆ యొక్క విధానంలో, తనకు కలిగినటువంటి ఈ యొక్క స్థితిగతులన్నింటిలో కూడా మరి అపోస్తలుడైన పౌలు తనకు కలిగినటువంటి ఆ యొక్క జ్ఞానం అంతటినీ కూడా మరి క్రీస్తు విషయమైనటువంటి జ్ఞానం నిమిత్తము తాను సమస్తము వెంటతో సమానముగా తాను ఎంచుకుని మరి పూర్తిగా రిక్తుడిగా, ఎందుకంటే క్రీస్తు విషయమైన జ్ఞానం నిమిత్తం తనకి ఏవేవి లాభకరమైనవో వాటిని నష్టముగాను పెంటతో సమానముగాను తను ఎంచుకున్నట్లుగా వాక్యంలో పదే మనం తెలిసిన పదమే అది కాబట్టి చాలా జాగ్రత్తగా ఆలోచన చేయండి. మరి పూర్తిగా దాన్ని మరి పౌలు తన యొక్క జీవితం గురించి, తనకున్న అధికారం గురించి తెలియపరుస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యం పూర్తిగా అతను ఎందుకు అని అంటే క్రీస్తు విషయమైన ఆ యొక్క జ్ఞానం తనకు కలిగినట్లుగా, అనగా క్రీస్తు యొక్క పునరుద్ధానం శక్తిని తను గుర్తిరినట్లుగా ఆయన మరణానుభవంకు అతడు అప్పగించబడ్డాడట. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన యొక్క మరణానుభవంకు తాను అప్పగించుకున్నాడట. ఎందుకు అని అంటే ఎప్పుడైతే ఆ మరణానుభవంకు తాను అప్పగించుకుంటున్నాడో అప్పుడు ఆయన పునరుద్ధాన అనుభవాన్ని తను పొందుకుంటా ఉన్నాడు. హల్లెలూయా. అంటే క్రీస్తు విషయమైన ఆ యొక్క నింద విషయం మరి ఈ లోకంలో ఆయా బెనిఫిట్స్ని వదిలినప్పుడు ఏమవుతుంది, మనకు కష్టం అవుతుంది. కొన్నిసార్లు ఒక రకంగా చచ్చి బతికినంత పని అవుతుంది కూడా ఒక్కోసారి. మరి అయితే అలాంటి స్థితిగతుల్లో కూడా మరి దేవుని యొక్క సన్నిధానంలో అది ఆ మరణానుభవం అనేటువంటిది, ఆ చచ్చి బతికేది కూడా మరి ఎట్లా ఉంటుంది అని అంటే ఆయన పునరుద్ధాన అనుభవం పొందేలాగున, ఆయన శక్తిని
ఎప్పుడైతే ఒక బాటిల్ ఉంది మన దగ్గర, ఆ బాటిల్ ఎంటీ అయినప్పుడే అది ఉపయోగపడుతుంది వాడబడడానికి కదా. మరి ఎంటీగా ఉన్నప్పుడే ఒక బాటిల్ వాడబడడానికి అవకాశం ఉంది. చూడండి, ఈ యొక్క బ్యాంక్ ఉంది, ఈ బ్యాంక్ ఎంటీగా అయినప్పుడే అది వాడబడడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ నిండుగా ఉందంటే అవకాశం లేదు. అట్లాగా మరి పూర్తిగా ఒక విధంగా చెప్పాలంటే ఆయన యొక్క సన్నిధానంలో ఆయన బిడ్డలుగా మనము ఖాళీ చేయబడ్డం ఉద్దేశం ఏంటంటే మనం ఆయన చేతి పాత్రలుగా మార్చబడ్డానికి. హల్లెలూయా. మనల్ని అందుకు దేవుడు ఖాళీ చేస్తున్నాడు అంటారు చాలా మంది. కాలిపోతున్నాను అంటారు. అసలు నన్ను ఎలా కాల్చాలో అలా కాల్చేస్తున్నాడు అంటారు, ఈరగొట్టేస్తున్నాడు అంటారు. నిజమే కానీ ఆ మాటలు మరి ఎందుకు కాల్చాలి, ఎందుకు విరచాలి? ఇనుము కాల్చినప్పుడే అది ఉపయోగపడుతుంది పనిముట్టుగా. ఎందుకు ఇరపాలి, ఎందుకు చెక్కాలి? చెక్కను చెక్కినప్పుడు ఇరిపినప్పుడు మాత్రమే అది ఉపయోగపడుతుంది. మరి లేకపోతే ఉపయోగపడుతుందండి దాంట్లో మామూలుగా మనకి పనిముట్టుకు ఉపయోగపడుతుంది. అట్లాగే క్రైస్తవ జీవితంలో కూడా, ఆత్మీయ జీవితాల్లో కూడా దేవుడు మరి కాల్చబడి విరిగిపోయింది, నలిగిపోయింది, క్రాకింగ్స్ వచ్చేసినాయి, మనం పాడేస్తాం. కానీ ప్రభు సన్నిధిలో అవి ఆటోమేటిక్గా వాడబడతా ఉంటాయి. హల్లెలూయా. మరి అలాంటి జీవితాలే వాడబడతా ఉంటాయి. ఈయనకి ఐగుప్తు జ్ఞానం విద్యలో అతను ఆరితేరున్నప్పుడు దేవుడు పెళ్ళలేదు. తాను ఎప్పుడైతే తాను నోటి మాన్యము నాలుక మాన్యం కలిగిన వాడుగా ఇప్పుడు పిలిచాడు. ధైర్యం కూడా సరిపోతే ప్రభు ఏమన్నాడు, మానవులకి నోటిచ్చిన వాడేవాడు. హల్లెలూయా. గుడ్డివారినైనా మరి కుంటివారినైనా చెవిటివారినైనా ఎవరినైనా కలగజేసింది ఎవరయ్యా? నీ దేవుడైన యెహోవానే కదా అన్నట్టు. ఎంత డేరింగ్తో కూడిన ఆ మాట చూడండి, మీరు గమనించండి. మామూలుగా అయితే ఆ మాట పలకడానికి చాలా దానికి ఉంటారు. ఎందుకనంటే ఆ యొక్క మాటల గురించి ఆలోచన చేసుకుంటే చాలా విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. చాలా విమర్శలు. ఏం ప్రభా, ఓ రోజు ఈ కళ్ళని వాళ్ళకి అందరికి ఆల్ డిసేబుల్ పర్సన్స్ అందరికి మీటింగ్ జరుగుతుంటే ఒక లాయర్ గారు అత్యుత్సాహం అంటే ఆయన ఏదో చెప్దాం అనుకున్నాడు. ఏంటంటే ఎలాంటి మాట ఆయన చెప్దాం అనుకున్నాడు అంటే, మాకు దేవుడు అన్యాయం చేశాడు అనే మాట మీరు అనకూడదురా అబ్బాయి. అనకుండగా మీరు మీకు వచ్చేటువంటి ఈ యొక్క ఇబ్బందికరమైన పరిస్థితుల్లో మీకు వచ్చే ఆ యొక్క సమస్యల్ని ధైర్యంతో ఎదుర్కోవాలి అనే సందేశం చెప్పాలని ఆయన ఉద్దేశం. హల్లెలూయా. అయితే అది చెప్పాలనుకున్నాడు. ప్రజెంటేషన్లో ఏమైపోయిందనంటే, జోక్గా తీసుకోండి, ఇది సీరియస్గా కాదు. ఏమైందనంటే, అరే మీలో ఎవరికైనా దేవుడు అన్యాయం చేశాడని అన్నవాడు చేతులు ఎట్టన్నా అన్నాడు. అప్పుడే వీళ్ళకి ఒకళ్ళు లేచాడు, నేనున్నానని ఒకళ్ళు లేచాడు. అంటే ఎలా అన్యాయం చేశాడు మీకు అని అడిగాడు ఆయన. ఎందుకంటే లాయర్ కదా, ఆర్గ్యుమెంట్ వినాలి కదా. ఈ పక్కన మా మాస్టర్ గారు ఉడికిపోతున్నాడు. అసలుకి ఆర్గ్యుమెంట్ అంటే మా వాళ్ళకి చాలా ఇష్టం. ఎందుకంటే ఒకడు మొదలెట్టాడంటే రాత్రి అంతా మాట్లాడతారు వీళ్ళు వదిలితే. మరి కాబట్టి ఆడితో వాళ్ళ సంగతి తెలియక మనోడు ఓవర్ అయిపోతున్నాడు. సార్ అన్నాడు ఈయన. సార్ అన్నాడు. ఏం సార్ అన్నలేదు, ఏం లేదు, వెళ్ళిపోతున్నాడు. ఎదరికైనా వెళ్ళిపోతున్నాడు. ఆడ అవతల నుంచి అడిగాడు, నీకు దమ్ము ఉంటే నీకు కళ్ళకు గంతలు కడతాను, ఇక్కడి నుంచి మెట్లు దిగి అన్నాడట కింద ఉన్నవాడు. అంటే లేదు, ఇంకేముంటుంది ఇక. ఆ యొక్క సార్ మీరు ఆగండి సార్ అంటే ఆగట్లేదు. ఎంతగా ఎక్కడ ఆగట్లే. మీరు దమ్ము ఉంటే కనుక మెట్లు దిగడం కాదు సార్, కళ్ళ గంతలు కడతాను, ఇక్కడి నుంచి 4 అడుగులు వేయండి అంటున్నాడు. అంటే ఇక ఏం మాట్లాడాలో ఏం అర్థం కాక అప్పుడు ఆయన ఆపి మా మాస్టర్ గారు తీసుకుని, ఆయన ఉద్దేశం కూడా ఏం చెప్పలేదు, ఇక మెసేజ్ లేదు, ఏం లేదు. ఆ యొక్క విషయం వాళ్ళ పక్కకి డైవర్షన్ అయిపోయింది. అంటే వాళ్ళకి వచ్చిన బాధ, దాన్ని అంటారు చూడండి, ఒకని సంతోషంలో అన్యుడు పాలు పంపులు పంచుకోలేడు.
అలాగే అలాగే ఒకడి బాధ నిజంగా ఇంకోటికి ఎవరికి అర్థం కాదు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకడి సంతోషంలో అన్యుడు పాల్గొనవచ్చు. అన్యుడు అంటే ఎవరు? కాదమ్మా, అక్కడ సబ్జెక్ట్ అది కాదు. అన్యుడు అంటే ఆ సీన్కి సంబంధం లేనివాడు. ఆ సీన్లో లేడు కదా. ఇప్పుడు నీకు సంతోషంగా నీకు ఏదో ఒక అద్భుతమైన లాభం కలిసి వచ్చింది. నువ్వు మంచి నవ్వేసుకుంటున్నావు. ఈలోపు ఎవడో నేను చూస్తాడు, ఏంటిలా నవ్వుకుంటుంది పిచ్చిదానిలాగా అనుకుంటారు. అంతేనే కాదా? నీకేం కలిసి వచ్చింది, నువ్వు అలా నవ్వుకుంటున్నావో వాళ్ళకి ఏం తెలుస్తుంది? ఆ సీన్లో ఆడుంటే అర్థమవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే ఒకళ్ళు పడుతున్నటువంటి ఆ యొక్క ఇబ్బంది ఏదైతే ఉంటుందో అది సాధారణంగా కొంతమందికి అర్థం కాదు. ఎందుకు అర్థం కాదు అని అంటే, మనం ప్రతి విషయాన్ని విప్పు చెప్పుకునేటువంటి అవకాశం అన్ని సందర్భాల్లో ఉండదు. ఎందుకు అని అంటే, లోకు అయిపోతామనో, లేకపోతే ఎవరికైనా దొరికిపోతామేమోనో, లేకపోతే ఎవరైనా మనల్ని అలుసు చేస్తారేమో అని, చిన్నబుచ్చుతారేమో అనే ఉద్దేశంతో ప్రతి విషయం కూడా చెప్పడానికి, అసలైన విషయాలు చెప్పరు. నిజానికి వాళ్ళని బాధ పెట్టేవి లేదా వాళ్ళని ఇబ్బంది పరిచేవి ఉంటాయి కొన్ని విషయాలు, అవి చెప్పరు. రాజకీయ నాయకుల్లాగా, డ్రామటిస్టులాగా ఏదేదో చెప్తా ఉంటారు కొన్ని సందర్భాల్లో. నిజానికి వాళ్ళకి నిజంగా బాధ కలిగే సందర్భం వేరు, నిజంగా నొప్పి అనిపించిన విషయం వేరు. ఏదేదో మాట్లాడి విషయాన్ని కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటారు. అలాగా మరి ఎవరి బాధ ఒక రకంగా వాళ్ళకే అర్థం అవుద్ది. హల్లెలూయా, హల్లెలూయా. ఒకటి బాధ ఒకటికి అర్థం కాదు కదా, ఒకటి విషయం వాళ్ళకి అర్థం కాదు. ఎంత మనమో అందుకే మన దేవుడు ప్రతి పరిస్థితికి చాలిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి ఎంత ఒక డైనమిక్గా ఈ వర్డ్ ఉంది చూడండి. వాళ్ళు కలగజేసిందే నేను అంటే దాని అర్థం ఏంటి? ఎంత అందులో ఉన్నటువంటి ఒక విశ్వాసపూర్వకమైన ఒక మాట ఏంటంటే, అందులో మరి ఇలాంటి లోపం కలిగినటువంటి వ్యక్తుల ద్వారా కూడా దేవుని నామానికి ఒక అద్భుతమైన మహిమను తెచ్చుకోగలిగిన గొప్ప దేవుడు. హల్లెలూయా. అంటే మరి సృష్టికర్త అయినటువంటి దేవుడు అని మనం గుర్తించగలిగితే, ఆయన నీ కొరకు ఏదైనా చేయగలడు అని ఒకవేళ నువ్వు అనుకోగలిగితే, ఆయన నిన్ను ఏ విధంగా వాడుకోగలడో నువ్వు నమ్మగలిగితే, దేవుడు నీ రోగాన్ని స్వస్థపరిచి నిన్ను విడిపించి లేదా నీ లోపాన్ని తీసివేసి వాడుకోవడం కాదు. అది ఉండగానే కూడా మనము అనేక అద్భుతాలు సృష్టించవచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మాటనే మరి మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు. నోటు మాన్యం, నాలుగు మాన్యం అంటావేంటి, వెళ్ళమని. మరి నిజంగా ఎందుకు దేవుడు ఆ విధంగా మరి చెప్పాడనంటే, ఒక విధంగా కొన్ని సందర్భాలు, కొన్ని పరిస్థితులు దేవుడు అనుమతిస్తేనే కలుగుతాయి, కొన్ని కాలాంతరాన జరుగుతూ ఉంటాయి. కాబట్టి దేవుని బిడ్డలుగా మనము ఈ యొక్క విషయాల్ని గమనించినప్పుడు మన జీవితాలని దేవుని చేతులకు పెడితే, దేవుడు రిక్తులుగా ఉన్న మన జీవితాలని మరి అద్భుతమైనటువంటి రీతిగా, ఉన్నతమైన రీతిగా దేవుడు వాడుకుంటాడు. హల్లెలూయా. దేవుడు రిక్తులుగా ఉన్న ఆ యొక్క జీవితాన్ని మరి ఏ విధమైనటువంటి ఉపయోగం లేదా ఏ విధమైనటువంటి విధానం లేనటువంటి మన జీవితాన్ని దేవుడు ఏ రీతిగా ఆయన వాడుకోవడానికి ఆయన సమర్థుడైన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలుగా ఆయన కొరకు నిలబడడానికి మనం ఇష్టపడితే, నమ్మకమైన సాక్షులుగా ఉండడానికి మనం ఇష్టపడితే, పూర్ణముగా ఆయన మనం అంగీకరించేటువంటి వారిగా మనం ఉంటే, దేవుడు ఆశ్చర్యకరమైన రీతిగా అనేక మందికి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, ఆదరణకరంగా కూడా దేవుడు మనల్ని వాడుకోగలిగిన దేవుడు. హల్లెలూయా. మనం ఆయన ద్వారా కలగచేయబడ్డాం అని మనం నమ్మాలి. దేవుడు మనల్ని ఆ విధంగా పుట్టించాడని నమ్మాలి. ఎందుకు ఈ విధంగా పుట్టించాడు అనే క్వశ్చన్ పక్కన పెట్టి, ఎందుకు ఈ విధంగా జరిగిన జీవితం అనే విషయం పక్కన పెట్టి,
ఈ జీవితం ద్వారా దేవునికి ఎలాంటి, ఆయన నామానికి ఎలా ఘనత ఉంది. అల్పుడుగా ఉన్నావు, నీ గృహంలో, నీ ఇంట్లో వెనకబాటుతనంలో ఉన్నావు, విసిరేయబడినటువంటి విధానంలో ఉన్నావు. నిజమే, వాస్తవమే. అయితే దేవుడు మరి విశ్లేషించినటువంటి ఆయన్ని మూలకు తలరాయిగా చేస్తాడు. హల్లెలూయా. మూలకున్నట్టుగా మనం ఉండొచ్చు, కానీ దేవుడు మనం నిలబడితే దేవుడు అదే మొదలుగా చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నిలబడితే దేవుడు అలాంటి గొప్ప కార్యాలు చేస్తాడు. మనం నమ్మితే నీ జీవితంలో అలాంటి మహిమకరమైన కార్యాలు చేస్తాడు. 5 రొట్టెలు 2 చేపల్ని 5,000 మంది పంచిన దేవుడు, నీటిని, రంగు రుచి లేని నీటిని ద్రాక్షరసంగా మార్చిన దేవుడు. మరి నీ జీవితంలో మాధుర్యం లేని నీ జీవితాన్ని మాధుర్యంగా మార్చగలిగిన దేవుడు. హల్లెలూయా. కాబట్టి ఆయన యందు విశ్వాసం, ఎందుకనంటే ఆయన యందు విశ్వాసం, నమ్మిక ఉంచినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు మరి నా జీవితంలో ఆలోచన చేసినప్పుడు నాకు తెలిసినంత వరకు కూడా ఒక విధంగా లోపం అనేటువంటి ఆ సబ్జెక్ట్ అనేటువంటిది తెలియకుండానే నా సందర్భాలు, వయసు, నాకు సంబంధించిన ఎడ్యుకేషన్ అవన్నీ కూడా దాటిపోతా వచ్చాయి. కానీ ఒక సమయం వచ్చిన తర్వాత దాని విషయాలన్నీ అర్థమైన తర్వాత తిరిగి దేవునితో నిబంధన మళ్ళా చేసుకోవడానికి దేవుడు కృప చూపించాడు. మరి ఎందుకు అని అంటే, ఒక స్థాయి వరకు ఏమీ తెలియలేదు, కానీ ఒక సందర్భం వచ్చిన తర్వాత దానివల్ల వచ్చినటువంటి ప్రమాదాలు, దానివల్ల వచ్చే ఇబ్బందులు, దానివల్ల వచ్చిన ఇరుకులు అన్నీ అర్థమైన తర్వాత మరి దేవుని యొక్క మహాకృపలో దేవునితో మరి నిబంధన చేసినప్పుడు దేవుడు తన యొక్క ఇదివరకు బలహీనత తెలియక, మామూలుగా దాని విషయం అర్థం కాక మరి వెంబడించిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు అర్థమయ్యి వెంబడించుతున్న సందర్భాలు ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. మరి అర్థమైన తర్వాత కలిగినటువంటి ఆ యొక్క విధానం చాలా అదొక వింతగా, విచిత్రంగా అనిపిస్తుంది. అంటే ప్రతిదీ కూడా ఒక విధంగా అద్భుతంగానే అనిపిస్తుంది, ఆశ్చర్యకరమైన కార్యంగానే అనిపిస్తుంది. మరి ఎందుకు ఈ మాట నేను ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నానంటే, దేవుని యొక్క సన్నిధిలో దేవుని బిడ్డలుగా మనం ఎప్పుడైతే బలహీనులమో, అప్పుడు పౌలు అంటున్నాడు, నేను ఎప్పుడైతే బలహీనున్నో అప్పుడే బలవంతుడు అంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి నీ వంతు సహకారం నువ్వు చూపించుకోగలిగితే, నీ వంతు అడుగులు నువ్వు వేయగలిగితే దేవుడు నీ జీవితాన్ని ఎంతగా ఆశీర్వదిస్తాడు. ఒక అడుగు నువ్వు వేస్తే దేవుడు నీ ద్వారా 1000 అడుగులు వేయిస్తాడు. హల్లెలూయా. నీ వంతు సహకారం కొంచెం చూడండి, ఫాస్టింగ్ ప్రేయర్స్ విషయంలో కావచ్చు, ప్రార్థన విషయంలో కావచ్చు, వాక్యం చదవడం విషయంలో కావచ్చు, చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఓ 15 గంట ప్రార్థనతో ప్రారంభించాను. నా యొక్క వ్యక్తిగత ప్రార్థన గంట చేయడానికి నాకు అవ్వట్లేదని మొదట 15 గంట, తర్వాత అరగంట, తర్వాత 45 నిమిషాలు, తర్వాత గంట. అంటే రోజులు తేడాలు ఉన్నాయి. త్వరగా నేను అలా నేర్చుకుంటూ వచ్చాను. మరి దేవుడు కొన్ని గంటల సేపు ప్రార్థన చేసుకోవడానికి దేవుడు అవకాశం పొడిగించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క వచనంతో, ఒక్క వచనం నుంచి 5 వచనాలతో ప్రారంభమైంది నా యొక్క వాక్యాలు చదవడం. దాదాపుగా ఒక 20 చాప్టర్స్ వరకు చదివితే కానీ దినానికి మరి మినిమం 12 to 20 చాప్టర్స్ చదివితేనే కానీ రోజులో మరి ధ్యానం చేయాలంటే 12 చాప్టర్స్ తీసుకుంటాను. ఒకవేళ ఆ రోజు ఆ దినం ఎక్కువగా మరి ఆలోచించే ఆ యొక్క సమయం లేకపోతే 20 చాప్టర్స్ చదువుకుంటూ వెళ్ళిపోతాను. ఆ విధంగా దేవుని యొక్క విధానంలో తర్వాత ఎప్పుడు వాటి గురించి మళ్ళీ ఆలోచన చేసుకుంటూ ఉంటాం. అంటే ఎందుకు ఇక్కడ ఈ మాట నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, మరి ఆ విధంగా నా జీవితాన్ని దేవుడు మార్చేశాడు. దాదాపుగా ఒక 50-60 సార్లైనా ఆ యొక్క గ్రంథము చదవడానికి దేవుడు కృప చూపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఆ విధంగా దేవుని యొక్క మహాకృపలో ఎన్నో ప్రసంగాలు, నా యొక్క మరి అందరి పరిచర్యలు చేసుకుంటూ వెళ్ళిపోవడం దేవుడు కృప చూపిస్తున్నాడు. మరి ఇవన్నీ మరి చూస్తున్నప్పుడు అద్భుతమే, ఒక రకంగా అద్భుతమేనే చెప్పాలి. మరి పూర్తిగా అది అద్భుత కార్యాలే, ఆశ్చర్య కార్యాలే అని చెప్పాలి. అది ఎందుకు అని అంటే, నేను ఈ మాట జ్ఞాపకం చేస్తున్నానంటే, నా దేవుని సన్నిధానంలో ఒక వ్యక్తి జీవితంలో బలం ఉన్నప్పుడు లేదా జ్ఞానం ఉన్నప్పుడు, ఆ సోర్సెస్ ఉన్నప్పుడు వాడబడేది అది వేరే విషయం. కానీ మరి ఏమీ మనకు సహకారంగా లేని సందర్భాల్లో, మనమే ఒక డిపెండెన్స్గా ఉన్న సందర్భంలో
మనం ముందుకు సాగడం అనేటువంటిది చాలా కష్టతరమైనటువంటి అంశం. కానీ అలాంటి పరిస్థితుల్లో కూడా ఆశ్చర్యకరమైన తన మరి కృపను దేవుడు వెల్లడిపరుస్తూ, దేవుడు తన ఉచితమైన కృపలో ఎంతగానో మనల్ని నిలబెడుతూ నడిపిస్తూ ఉన్నాడంటే దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఈ సందర్భంలో ఒక విషయం మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అదేంటంటే, నాకు దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క విషయంలో నాకు దేవుడు నేర్పించిన మొట్టమొదటి ఒక పాఠాన్ని మీకు ఈరోజు జ్ఞాపకం చేసి ఈ యొక్క మరి వర్తమానాన్ని ముగించాలని అనుకుంటున్నాను. మరి నాకు దేవుడు నేర్పించినటువంటి ఒక పాఠమును మరి మీకు జ్ఞాపకం చేసి నేను ముగించాలనుకున్నాను. నా ఆత్మీయ జీవితంలో ఉపవాస ప్రార్థన తర్వాత లేదా కావచ్చు, తర్వాత ముందు కూడా కావచ్చు, మరి నా జీవితంలో దేవుడు మరి తన యొక్క ఉచితమైన కృపను వెల్లడిపరచడానికి ఒక అద్భుతమైన విషయం ఏంటంటే, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము మొదటి వచనం నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరును నన్ను పోలి నడుచుకొనుడి. మీరు అన్ని విషయములలోనూ నన్ను జ్ఞాపకం చేసుకొనుచు నేను మీకు అప్పగించిన కట్టడలను గైకొనుచున్నారని మిమ్మల్ని మెచ్చుకొనుచున్నాను. నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకొనుడి అన్నాడు. అంటే ఏంటి? మరి దేవుని సన్నిధానంలో ఇది పౌలు చెప్తున్నటువంటి మాట. ఇది ఎందు నిమిత్తం ఈ మాటలు చెప్పడం అవుతుంది అని అంటే, బైబిల్ గ్రంథంలో ఈ మాటలు ప్రత్యేకంగా రాయబడ్డాయి. మరి ఏ విధంగా రాయబడ్డాయంటే, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం చూద్దాం. నా సహోదరులారా, ప్రభు నామమును బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకును ఓపికకును మాదిరిగా పెట్టుకొనుడి. సహించిన వారిని ధన్యులు అనుకుంటున్నాము కదా. మీరు యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరము గలవాడని మీరు తెలుసుకుని ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూడండి, మరి మీ యొక్క శ్రమల్లో మీకు వచ్చినటువంటి ఆ యొక్క ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఎవరైతే ఇబ్బందికరమైన శ్రమలు కలిగిన ఆ యొక్క వ్యక్తులు ఉన్నారో ఆ యొక్క ప్రవక్తలను లేక దైవజనులను మాదిరిగా పెట్టుకోండి అనే మాటను మరి యాకోబు రాసిన పత్రికలో తెలియపరుస్తా ఉన్నాడు. ఇంకా మనకి సులువుగా ఉండడానికి ఇంకా మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 13:7 అయితే ఇంకా స్పష్టంగా చూడండి. బోధించి నీకు దేవుడి వాక్యం బోధించి మీ పైన నాయకులుగా ఉన్నవారిని జ్ఞాపకం చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడి. దేవుని సన్నిధిలో మీకు పైగా ఉండి మీకు దేవుని వాక్యం బోధించే వారి యొక్క మరి ఆ యొక్క మాదిరిని అనుసరిస్తూ వారి విశ్వాసాన్ని అనుసరించండి అని మరి దేవుని యొక్క వాక్యంలో చెప్పడం తెలియపరుస్తోంది. ఎందుకు అని అంటే, దేవుని యొక్క వాక్యంలో 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ అధ్యాయము 12-13 వచనాలు చదువుదాం. మీరు సహోదరులారా మీలో ప్రయాసపడుచు ప్రభువునందు మీకు పైవారై ఉండి మీకు బుద్ధి చెప్పు వారిని వర్ణన చేసి వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలనని వేడుకొనుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. 1 తిమోతిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17 నుంచి చదువుదాం. బాగుగా పాలన చేయి పెద్దలను విశేషముగా వాక్యమందు ఉపదేశమందును ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానముకును
పాత్రులుగా ఎంచవలను. ఆ, ఎందుకు ఎందుకు నూర్చుడు. నూర్చడి ఎద్దు మూతికి చిక్కము వేయవద్దు అని లేఖనము చెప్పుచున్నది. ఆ, మరియు పనివాడు తన జీతమునకు పాత్రుడు. చూడండి ఈ మాటలన్నీ కూడా మరి మనకు పైవారిగా ఉన్న నాయకుల గురించి రాయబడతా ఉన్నాయి. ఇంకా దేవుని యొక్క వాక్యంలో మరి మనం చదువుకుంటూ వెళ్తే హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 17వ వచనం కూడా చదువుదాం. లెక్క అప్పచెప్పవలసిన వారి వలె నీ ఆత్మలను కాయచున్నారు, వారు దుఃఖముతో ఆ పని చేసినట్ల నీకు నిష్ప్రయోజనం గనుక దుఃఖముతో కాక ఆనందంతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. దేవునికి మాట ఇంకో మాట కూడా చూద్దాం. హెబ్రీయులకు రాసిన 12:25. హెబ్రీయులకు రాసిన అప్పుడు చూడండి ఇక్కడ రాయబడతాయి ఈ మాటలన్నీ కూడా పైన నాయకుల గురించి చెప్పబడుతున్న మాటలు. ఎందుకు ఈ మాటలు ఈరోజు మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే, మనము విశ్వాసం ఏ విశ్వాస ప్రమాణాన్ని మనం పాటించేటువంటి వారిగా మనం ఉన్నామో ఆ విశ్వాస నియమాన్ని చాలా జాగ్రత్తగా అనుసరించేటువంటి ఆ యొక్క విధానాన్ని కలిగి ఉండాలి. నువ్వు ఏ బండ నుండి చెక్కబడుతావో ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మరి ఆ నాయకత్వానికి ఆ నడిపింపుకి నువ్వు అప్పగించుకునేటువంటి వ్యక్తివై ఉండాలి. ఎందుకనంటే చాలా సందర్భాల్లో చూడండి నాయకుడుగా లేదా సంఘ కాపరిగా మరి ఉన్నటువంటి దేవుని సేవకులు ఏదైతే చెప్తే దానికి వ్యతిరేకంగా మాట్లాడాలని లేదా తిరుగుబాటు చేయాలని రకరకాలుగా సైతాను ప్రేరేపణ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు అలాంటి పనులు మనము చేయకూడదు. ఏ విషయంలోనూ కూడా మనము ఎదురాడేటువంటి స్వభావం. ఎందుకనంటే మరి వాక్యంలో విశేషముగా ప్రయాసపడేటువంటి వ్యక్తుల జీవితంలో కానీ మరి వాక్యమందు మరి బాగా పాలన చేసేటువంటి వారు కానీ ప్రయాసపడేటువంటి ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచమని వాక్యం చెప్తుంది. వారి విశ్వాసాన్ని అనుసరించమని చెప్తుంది. కాబట్టి దేవుని సన్నిధిలో ఇవన్నీ వాక్యాలు స్పష్టంగా నాయకత్వానికి మనము అప్పగించుకోవాలి, నడిపింపుకి మనం అప్పగించుకోవాలనే విషయాన్ని స్పష్టంగా తెలియపరుస్తున్నాయి. మనకంటే సీనియర్గా ఉన్న ఆ యొక్క పరిస్థితులన్నిటినీ కూడా మనం ఆ వ్యక్తులందరికీ మనము ఒక విధంగా లోబడి ముందుకు సాగాలి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. ఎందుకు అని అంటే విశ్వాస విధానంలో దేవుడు ఒక నియమాన్ని ఏర్పాటు చేశాడు. అదేంటంటే దేవుని యొక్క వాక్యంలో అపోస్తుల కార్యంలో 10వ అధ్యాయం మొదటి నుంచి మనం చదివితే దేవుని యందు భయభక్తులు కలిగిన వాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలిచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను. అతడు దూత వైపు తేరుచూచి భయపడి ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత నీ ప్రార్థనను నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరినవి. ఇప్పుడు నీవు ఒప్పేకు మనుషులను పంపి పేతును అని మారుపేరు గల సీమోను పిలిపించుము. అతడు సముద్రపు ధరునైన సీమోను ఒక చర్మకారుని ఎంట దిగి ఉన్నాడని అతనికి చెప్పాను. హల్లెలూయా. భక్తి క్రియలతో కూడిన ఆ యొక్క జీవితం కలిగినటువంటి వ్యక్తిగా ఈ వ్యక్తి ఉండగా మరి ఈ వ్యక్తి దగ్గరికి దేవదూత వచ్చింది. దేవదూత చేసిన పని ఏంటంటే, ఇదిగో మరి నువ్వు యొప్పేకు మనుషులను పంపించి సీమోన్ అనేటువంటి ఆ యొక్క చర్మకారుని దగ్గర నువ్వు ఉండాలి అనేటువంటి ఆ యొక్క ఉన్నాడు సీమోన్, అతను పిలిపించమన్నాడు. అంటే ఒక దేవదూత ప్రత్యక్షమైంది దేవుని సంధిలోంచే.
మరి దేవదూత సువార్త చెప్పొచ్చు కదా. మరి దైవజనుడు రావాలి అని దేవుడు నిర్ణయించాడు. ఎందుకు అని అంటే మీరు సమస్త జనులకు, సమస్త సృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడను, నమ్మని వానికి శిక్ష విధింపబడిన పునరుద్ధానుడైన క్రీస్తు 40 దినాలు మరి వారికి ప్రత్యక్షం అవుతూ మరి ఆయన శిష్యులకి మొట్టమొదటి ఆజ్ఞనిచ్చి ఆయన ఆరోహణుడయ్యాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క ఆయన చెప్పిన ఆ యొక్క మేర ప్రకారంగానే ఆయన పరిచర్య జరగాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. కొన్ని విషమ పరిస్థితుల్లో తప్ప మరి దేవుని సేవకునికే ఎక్కువగా మరి అవకాశం ఇచ్చాడు. దేవుని సేవకుడినే ఎక్కువగా ఆయన వాడినట్లుగా వాక్యంలో కనబడుతూ ఉంటుంది. ఇక మనం చదువుతూ వెళ్తే అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయం 26 నుంచి చూడండి. అపోస్తుల కార్యాలు 8:20. ప్రభువు దూత నీవు లేచి యెరూషలేమునకు వచ్చిండు. చాలు. హల్లెలూయా, హల్లెలూయా. మరి కాబట్టి ఇది మనము చూసినప్పుడు దూతలకు దేవుడు మరి వాళ్ళు దూతే వచ్చి కనబడింది. కానీ మరి ఇక్కడ జరిగినటువంటి ఒక విధానం ఏంటంటే కేవలము మరి ఆయన సేవకులే ఈ పరిచయం చేయడానికి దేవుడు ఇష్టపడ్డాడు. హల్లెలూయా. ఎక్కడైనా మూర్ఖత్వంతో, మూఢత్వంతో, లేదా అసలు పూర్తిగా అవకాశాలు లేని చోట మరి ఒకే ఒకసారి దేవుడే స్వయంగా కలగజేసుకున్నాడు. ఒక సందర్భంలో 1-2 సార్లు మరి దేవుడు తను తాను పరిచయం ఇచ్చుకున్నాడు. ఎక్కడనంటే ఒలీవల కొండ పైన 500 మందికి ఒకసారి కనబడ్డాడు. లేకపోతే తర్వాత మరి సంఘాన్ని హింసిస్తున్న మరి అపోస్తలుడైన పౌలుకి ఒకసారి దర్శించాడు. మరి అట్లా 2 times మరి దేవుడు కలగజేసుకున్న సందర్భాలు. కానీ దేవుని చిత్తం, దేవుని ఉద్దేశం అయితే దైవజనుడు దేవుని యొక్క సేవకునికి మంచి మొదటి స్థానాన్ని ఆయన ఇచ్చాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క సన్నిధానంలో మరి అంటే ప్రిఫరెన్స్ మరి దేవుడు ఇచ్చి, ఎందుకు అని అంటే సంఘము క్షేమాభివృద్ధి పొందినట్లుగా, పరిచయ ధర్మం పెరిగినట్లుగా, దేవుడు పరిచయం విస్తరించినట్టుగా. ఎఫెసీ రాసిన పత్రిక 4:13 ఈ ఒక మాట రాయబడతా ఉంది. ఎఫెసీ 4:13, ఎఫెసీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. పరిశుద్ధులు సంపూర్ణంగా ఉన్నట్లు క్రీస్తు శరీరం క్షేమాభివృద్ధి చెందినట్లు పరిచర్య ధర్మం జరిగినట్లు కొందరిని అపోస్తలుగాను, కొందరు ప్రవక్తలుగాను, కొందరు సువార్థికులుగాను, కొందరిని కాపరులుగాను, ఉపదేశకులుగాను నియమించెను. హల్లెలూయా. పరిచర్య ధర్మం జరగడం కొరకు దేవుడు మరి ఆయా సేవకులను దేవుడు పిలిచాడు ఆయన పనిలో. అది పరిశుద్ధులు సంపూర్ణులు అవ్వాలి. క్రీస్తు శరీరం క్షేమాభివృద్ధి పొందాలి. హల్లెలూయా. అది మరి యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగైతే మానవుల్లో ఒకరిలో ఒకరు కలిసిపోయి ఆయన జీవించాడో అలాంటి జీవిస్తూ సువార్త చేసి కొంతమందిని దేవుని మార్గాన్ని నడిపించే కొంతమంది వ్యక్తులు కావాలి. అందుకొరకు దేవుడు మరి సేవకుణ్ణి నియమించాడు. హల్లెలూయా. కాబట్టి సేవకుణ్ణి దేవుడు నియమించాడు. కాబట్టి నీకు పైగా ఉండి వాక్యానికి ప్రయాసపడుతున్న వ్యక్తులకి మనము లోబడాలి, విధేయత చూపించాలి. ఈ విషయాల్లో మరి ఈ సందర్భాలని పురస్కరించుకుని మంచి మాదిరి కలిగినటువంటి ఆ యొక్క విధానాలు మరి ఏ సందర్భాల్లో ఉన్నప్పుడు, ఏ వ్యక్తుల్లో ఉన్నప్పటికీ కూడా ఆ వ్యక్తుల యొక్క మాదిరిని నేర్చుకోవడానికి ప్రయత్నం చేసి ఆధ్యాత్మికంగా ఆయా స్థాయిల్లో ఎన్నో ఆత్మీయ మేలు నేను పొందడం జరిగింది. మీకు కూడా చెప్తున్నాను. మరి దేవుని యొక్క సన్నిధానంలో నీకు మంచి మాదిరి దొరుకుతున్న వేళ నువ్వెంత మాత్రం కూడా వేరే విధానాల్లో, వేరే పద్ధతుల్లో దాన్ని ఎంత మాత్రం కూడా నువ్వు మార్చుకోకుండా దేవుడు నీకు చూపిస్తున్న ఈ మార్గంలో, మరి దేవుడు ఏర్పాటు చేస్తున్న ఈ మార్గంలో
మరి దేవునిలో నమ్మకమైన సాక్షులుగా మనం నిలబడాలి. ఎందుకనంటే ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనల్ని ఆవరించినలా మరి సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించు వాడిన యేసు వైపు చూచు మన ఎదుట ఉంచబడిన పందెముల ఓపికతో పరుగెత్తుదామని. ఎంతమంది గొప్పగా సాక్షులు అంటే దేవుడు రకరకాల రీతిగా దేవునితో మాట్లాడచ్చు. ఉదాహరణకి యూట్యూబ్లో కొంతమందిని చూస్తుండొచ్చు, లేదా నీ ఇంటి దగ్గర సేవకుల్లో దేవుడు కొంతమందిని చూపిస్తూ నీకున్న అనుభవాల్లో కొంతమంది కనబడచ్చు. వీటన్నిటిలో కూడా మంచి మాదిరి, మంచి విధానం నువ్వు తీసుకుని చాలా జాగ్రత్తగా, నీకు బైబిల్ గ్రంథంలో కూడా విశ్వాస వీరులు పట్టుకుంది, వారిలో కూడా ఒక మంచి మాదిరి ఉన్నది. దేవుడు ఏర్పాటు చేస్తున్న ఆ యొక్క సందర్భాలు అనేక రుజువులు ఉన్నాయి, మిషనరీ జీవిత చరిత్రలు ఉన్నాయి, దేవుని సేవకుల యొక్క మాదిరికరమైన విధానాలు ఉన్నాయి. వీళ్ళందరినీ కలుపుతూ నీకు అప్పగించిన సంఘ నాయకుడి యొక్క మాదిరి ఉన్నది. కాబట్టి ఇవన్నీ నువ్వు మైండ్లో గుర్తు కలిగి మరి చక్కటి ఆత్మీయ జీవితాన్ని కన్స్ట్రక్ట్ చేసుకోవడానికి చాలా జాగ్రత్త కలిగిన భక్తి జీవితాన్ని కలిగి ఉండాలి. ఎందుకంటే చాలా పరిస్థితులు లోకంలో ఉన్నాయి కాబట్టి, చాలా అబద్ధ మరి విధానాలు లోకంలో ఉన్నాయి కాబట్టి, అభద్రతా భావంతో కూడిన విధానాలు లోకంలో ఉన్నాయి కాబట్టి, నీకు ఒక నాయకుడు, నీకు ఒక కాపరి, నీకు ఒక నడిపింపు అనేటువంటిది నువ్వు చేసుకుని చాలా జాగ్రత్తగా మరి ఆ యొక్క నాయకత్వానికి అప్పగించుకుని నిజంగా నువ్వు ఒకవేళ ఆత్మీయంగా అడుగులు ముందుకు వేసుకోగలిగితే దేవుడు ఆశ్చర్య కార్యాలు నీ జీవితంలో చేస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే నేను ఒక మాదిరి తీసుకున్నాను, ఆ మాదిరి ప్రకారంగా మరి నేను ముందుకి వెళ్తా ఉన్నాను. ఆ మాదిరి ప్రకారంగా ముందుకు వెళ్తున్నప్పుడు దేవుడు నా జీవితంలో ఎన్నో ఆత్మీయ విషయాలు దేవుడు నాకు నేర్పించాడు. మరి ఆశ్చర్యకరంగా ఇప్పటికీ నేను ఆత్మీయంగా నిలిచి ఉండడానికి దేవుడు ఆ బోధ, ఆ యొక్క మాదిరి నన్ను నిలబెట్టింది. హల్లెలూయా. మరి మంచి నాయకత్వంతో కూడిన సాక్ష్యం కలిగిన ఆ యొక్క మాదిరిని తీసుకున్నప్పుడు దేవుడు ఆ వ్యక్తి లేదా ఆ వ్యక్తుల జీవితాల్లో ఉన్న మాదిరిని ద్వారా దేవుడు అనేక విషయాలు నేటికి నిలిచుండిపోయాయి. మరి నేను ఎక్కడున్నప్పటికీ కూడా నా భక్తి జీవితంలో చెదిరిపోకుండానట్లుగా, నా విశ్వాస జీవితంలో చెదిరిపోకుండానట్లుగా నేటి వరకు నన్ను దేవుడు స్థిరపరుస్తూ వచ్చాడు. దేవుని సన్నిధిలో మంచి మాదిరి కలిగిన విధానం మనం తీసుకున్నప్పుడు మరి ఆ మాదిరిని అనుసరించి మనం నడడానికి ఇష్టపడినప్పుడు దేవుడు మన జీవితాన్ని కూడా అద్భుతమైన రీతిలో నిలవబెడతాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని సన్నిధిలో నీకు మరి ఏ మాదిరి ఏర్పాటు చేసుకుంటున్నావో ఆలోచన కలిగి ఉంటుంది. నీకు ఒక మాదిరి అనేటువంటిది ఉండాలి. దేవుడు నీవు కష్టపడాల్సిన పని లేకుండానే దేవుడు సంఘ నమూనాలో కాపరిని, నీకు ఒక ఉపదేశాన్ని ఒక మాదిరిగా పెట్టాడు. హల్లెలూయా. ఆ మాదిరి ప్రకారంగా నడటానికి నువ్వు ప్రయత్నం చేస్తే చాలా బాగుంటుంది. ఎందుకనంటే దేవుని వాక్యం కూడా దానికి రుజువు ఉంది. నీకు పైగా ఉన్నటువంటి వారి యొక్క విశ్వాసాన్ని అనుసరించమని చెప్తుంది. హల్లెలూయా. నీకు పైగా ఉన్నటువంటి వారు లెక్క అప్పచెప్పాల్సిన ఆ యొక్క విధానంలో ఉన్నారు అనే విషయాన్ని నీకు జ్ఞాపకం చేస్తుంది. ఇది ఏదో ఒక అధికారంతో కూడింది కాదు, కానీ ప్రేమ చేత మరి మిక్కిలి ఘనముగా ఎంచమని వాక్యం చెప్తుంది. హల్లెలూయా. కాబట్టి బాగా పాలన చేయగలిగినటువంటి ఆ యొక్క పరిస్థితులు ఉన్నప్పుడు నువ్వు దీన్ని సంకోచించొద్దు అనే మాటని ప్రభుని జ్ఞాపకం చేస్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని సన్నిధిలో ఒక శ్రేష్టమైన రీతిగా, ఎందుకనంటే మరి క్రీస్తుని అపోస్తలుడైన పౌలు కూడా ఈ మాటల్ని సమర్థిస్తున్నాడు. నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరును నన్ను పోలి నడుచుకోండి అన్నాడు. అంటే మంచి మాదిరిని పౌలు చూపిస్తా ఉన్నాడు. అంటే మరి అట్లాంటి క్రమాన్ని కూడా అపోస్తలుడైన పౌలు సమర్థిస్తూ వచ్చాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యం వింటున్న నీవు ఒక శ్రేష్టమైన మాదిరి కలిగిన ఆ యొక్క జీవితాన్ని అనుసరించడానికి ఇష్టపడాలి. శ్రేష్టమైన మాదిరి కలిగిన ఉపదేశానికి అప్పగించబడడానికి ఇష్టపడాలి. ఎందుకంటే దేవుడు నిన్ను ఎంతగానో ప్రేమించి అద్భుతమైన రీతిగా నడిపించుకోవడానికి ఇష్టపడుతున్నాడు. అయితే మరి నీకు దీంట్లో ఉన్నటువంటి ఆ యొక్క స్థితిగతులన్నీ దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు మనము వ్యక్తిలో యొక్క బలహీనతలు కాదు, కానీ బలహీనులైన వ్యక్తుల్ని దేవుడు ఎలా వాడుకుంటున్నాడు అనే విషయాన్ని మనం ఆలోచించాలి.
హల్లెలూయా. ఈ మాదిరి తీసుకునే విధానం ఏంటి? ఆ వ్యక్తుల యొక్క సామర్థ్యం కాదు, కానీ సాధారణంగా వ్యక్తుల స్టామినా చూస్తాం కాదు, ఆ వ్యక్తి యొక్క బలహీనతలు చూస్తూ ఉంటాం. అయితే దేవుని యొక్క వాక్యం చెప్తుంది, కానీ వ్యక్తి యొక్క బలహీనతలు కాదు మనం చూడాల్సింది. బలహీనులైనటువంటి వ్యక్తుల్ని దేవుడు ఈ రీతిగా వాడుకుంటూ తన పరిచయం నిర్వహిస్తున్నాడు. మరి నన్ను వాడుకున్న దేవుడు నిన్ను వాడుకుంటాడు. హల్లెలూయా. నాకు సహాయం చేసిన దేవుడు నీకు సహాయం చేస్తాడు. హల్లెలూయా. ఏదైనా పరిచయకి వెళ్ళినప్పుడు నేను అలా చూసినప్పుడు అలా అనుకుంటాను, ఎక్కువ సంఖ్య కలిగినటువంటి సంఘం కలిగిన వ్యక్తులను చూసినప్పుడు, ఘనమైన పరిచయలు చూసినప్పుడు, బలహీనులైనటువంటి వ్యక్తుల్ని దేవుడు పట్టుకుని మరి ఈ విధంగా వాడుకున్నప్పుడు మరి మనల్ని ఎందుకు వాడుకోడు? హల్లెలూయా. మరి తప్పకుండా దేవుడు ఆ విధంగా వాడుకుంటాడు. కాబట్టి మనం చూసేటువంటి దృష్టి ఇలా ఉండాలి. అంటే అదేదో గొప్ప విషయంగా అన్నట్టు కాకుండా, మరి ఆ వ్యక్తి మాదిరి అని అంటే ఆ వ్యక్తిని చూడమని కాదు, ఆ బలహీనుడైన వ్యక్తిని దేవుడు ఏ రీతిగా వాడుకుంటున్నాడో ఆ మాదిరిని. హల్లెలూయా. హల్లెలూయా. మరి సహకారుల్ని కూడా దర్జాతపరుస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. నేను బలహీనుడు కదా, నేను ఆర్థికంగా బలహీనుడు, నేను అప్పులతో ఉన్నాను, నేను రకరకాల పరిస్థితులతో ఉన్నాను, లేదా ఆ పరిస్థితుల్లో ఉన్నాను, ఈ పరిస్థితుల్లో ఉన్నాను అని అనుకోకర్లేదు. దేవుడు పనిముట్లను ఇస్తాడు, మరి పనివారిని కూడా దేవుడు జతపరుస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఆ పరిచర్యలో గొప్ప సాధనంగా దేవుడిని వాడుకుంటాడు. మరి దేవుడు ఆ మోషేని దేవుడు వాడుకోలేదా? దేవుడు అద్భుతమైన రీతిగా మోషే అనేవాడు ఒకనొక సమయం వచ్చేటప్పటికి ఐగుప్తు జనులందరికంటే గొప్పవాడిగా ఎంచబడ్డాడట. హల్లెలూయా. హల్లెలూయా. మోషే అనేటువంటి ఆ యొక్క వాడిని గురించి ముగింపులో ఐగుప్తులో బయటకు వచ్చేటప్పటికి మోషే అనే వ్యక్తి గురించి రాయబడి ఉంటుంది బైబిల్ గ్రంథంలో మీరు చదివితే. మరి మోషే అనేటువంటి వాడు ఐగుప్తు జనులందరి దృష్టిలో గొప్పవాడిగా ఉన్నాడు. అసలు ఇప్పుడు ఎలాంటి వాడు? అసలు మామూలుగా దేశ బహిష్కరణ చేయబడినాడు, దేశ దిమ్మరగా అయిపోయినాడు. మరి విధానం లేకుండా గొర్రెలు కాసుకుని కూడా అయిపోయాడు. మరి పూర్తిగా నత్తివాడు, నోటి మాన్యాలు లేనివాడుగా అయిపోయాడు. అలాంటి వాడిని దేవుడు పనిముట్లని ఇచ్చి, పరికరాలను ఇచ్చి, పనివారిని ఇచ్చి ఆశ్చర్యకరంగా ఎంతగా దేవుడు ఆశీర్వదించాడంటే, మరి ఐగుప్తు జనులందరికంటే మోషే అనేవాడు గొప్పవాడిగా మార్చబడ్డాడు. హల్లెలూయా. దేవుడు నీ జీవితంలో అట్లాంటి అద్భుతాలు చేస్తాడు. హల్లెలూయా. అట్లాంటి కార్యాలు చేయడానికి వర్తమానం నీ కొరకు. హల్లెలూయా. ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభువా నీ ఆత్మచేతను నింపు, నీ శక్తి చేత నింపు, నీ సాధనంగా నిలబెట్టుకో, నీ కృప నాకు తోడుగా ఉంచుని ప్రార్థనలో ఎక్కించు. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా పలుకుతూ హల్లెలూయా. 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 మైటీ హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు స్తోత్రాలు. హల్లెలూయా. 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 స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. యేసయ్యా. వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా.
యేసయ్యా వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. నన్ను రక్షించినందుకు వందనాలయ్యా. నన్ను రక్షించినందుకు, పోషించినందుకు, కాపాడినందుకు వందనాలయ్యా.